ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రాథమిక విద్యను బాగా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఉన్నత విద్యను కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మరింత అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ జీవితాలకి నిజ జీవితంలో వాళ్ళకి బాగా ఉపయోగపడే విధంగా విద్యను ప్రభుత్వాలు అందించాలి. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కనుక నేను కష్టించి బాగా చదివి ఇదే గ్రామంలో చదివి పెరిగి పెద్దవాడినై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను కనుక మా అబ్బాయి కూడా భవిష్యత్తులో ఒక మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని క్రమశిక్షణతో కలిగిన విద్యను అభ్యసించి అది అలాంటి విద్య ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నైతిక విలువలతో కూడిన శారీరక విలువలతో కూడిన మానసిక ఉల్లాసంతో కలిగిన విద్యాబుద్ధులు ఆటపాటలతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను చాలా అంకిత భావంతో ఉపాధ్యాయులు ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లలకి చేరే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేస్తున్నారు. కనుక ప్రభుత్వ విద్య ద్వారా మాత్రమే అనేక లక్ష్యాలు సాధించవచ్చని నా వంతు కృషిగా ఎల్లవేళలా మంచి బుద్ధులు నేర్పి నైతిక విలువలు నేర్పి ఒక చదువుకోవడానికి ఒక పాఠ్య ప్రణాళిక మాదిరిగా ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసి కాల నిర్ణయ పట్టిక మాదిరిగా మా పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పడానికి ఒక టైం టేబుల్ ఉంటుంది కాల నిర్ణయ పట్టిక. అదేవిధంగా వీడు ప్రైవేటుగా చదువుకోవడానికి ఇంటి దగ్గర తయారు చేసుకుని చదివే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఇచ్చాం. ఆ ప్రణాళిక ద్వారా మా అబ్బాయి 593 మార్కులు 600కు గాను పొంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి షైనింగ్ స్టార్ అవార్డుకి మా అబ్బాయి ఎంపిక కావడం అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఉన్నతమైన చదువులను చదివి చక్కగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒక తండ్రిగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఒక గురువునిగా అతనికి మంచి మార్గదర్శకునిగా భవిష్యత్తులో అవార్డులు రివార్డులు పొందాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. 600కు గాను 593 మార్కులు సాధించాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా షైనింగ్ స్టార్ అవార్డు ఇచ్చింది. అందులో నా కృషి కూడా ఉంది. ఎందుకంటే మా ఆయన గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అతను వేరే దగ్గర పనిచేస్తూ మాది విలేజ్ వేరు, అతను పనిచేసే విలేజ్ వేరు. మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనే ఒక పట్టుదలతో మేము అతన్ని వేరేగా అతను రూమ్ తీసుకొని అక్కడ ఉండేవారు. వీక్లీ వన్స్ వచ్చేవారు. మా బాబు నేను మాత్రమే మా ఊర్లో ఉండి బాబుని ఎలాగైనా సరే మంచి మార్కులతో అంటే మంచి దీనిగా రావాలని చెప్పేసి మా ఇద్దరు తల్లి పిల్లలమే ఇక్కడ ఉండి బాగా చదివించడం జరిగింది. నేను 4 గంటలకి లేపేదాన్ని. లేపిన తర్వాత నేను పడుకుని పోయేదాన్ని. ఆడు మాత్రం చదువుకుండేవాడు. ప్రైవేట్ నుండి వచ్చాక నన్ను లేపేవాడు. నెక్స్ట్ అలా స్కూల్కి రెడీ చేసి వెళ్ళాక ఈవినింగ్ కూడా నైట్ కూడా 9:30, 10 ఆ టైం వరకు ఉండేవాడు. ఉండి బాగా చదివాడు. తన కృషి పట్టుదలతో మాకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాడు. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఇంకా మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, సీట్ రాదని చెప్పేసి అంటే అది ఆదర్శ పాఠశాల కాబట్టి అంటే పేదలకే అని అన్నారు. అన్నప్పటికి కూడాను మాకు 6th క్లాస్లో సీట్ రాలేదు. రాకపోయేసరికి స్థల ఇప్పుడు ఒపివాడ మాజీ సర్పంచ్ గారు భగత్ నారాయణమూర్తి గారు, అతను స్థలదాత, అతని కోటాలో మాకు సీట్ ఇప్పించడం జరిగింది. ఆ సీటు ద్వారా మా బాబు ఈరోజు ఇంత స్థాయిలో ఉండడానికి కూడా అతను ఒక కారణమేనే. నేను రీసెంట్గా SSC 2025 10th పరీక్షల ఫలితాల్లో 600కు గాను 593 మార్కులు సాధించాను. ఇందుకు ప్రధాన కారకులు మా తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు మరియు మా స్నేహితులు. వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను సాధించానని చెప్పుకోగలను. అలాగే నేను ఈ SSC రిజల్ట్స్లో 593 మార్కులు సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నన్ను
షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపిక చేశారు. శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. ఆయన చేతుల మీదుగా నేను షైనింగ్ స్టార్ అవార్డును గ్రహించాను. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు స్కూల్లో మా టీచర్స్ చాలా సపోర్ట్ చేసేవారు. ఎలాగంటే ఉదాహరణకు మా మ్యాథ్స్ మేడం కల్పన మేడం గారు. ఆమె నాకు 100కి 99 వచ్చి 1 మార్క్ పోయినా సరే నాకంటే ఆమె ఎక్కువ బాధపడేవారు. అలాగే మా హిందీ సార్ నన్ను చాలా ప్రోత్సహించేవారు చదవడానికి. వీళ్ళందరి సహాయ సహకారాల వల్లే నేను సాధించానని గర్వంగా చెప్పుకోగలను. అలాగే మా నాన్న బుడుమూరి వెంకటరామమూర్తి. నేను ఏది చదవాలంటే ఆ మెటీరియల్ కొని తెచ్చేసేవారు నాకు. ఎందుకంటే మా నాన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మిలియాపుట్టులో పనిచేస్తున్నారు. మా ఊరికి అక్కడికి సుమారు 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరంలో నేను మా అమ్మ మాత్రమే ఇంట్లో ఉండి నేను చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా గట్రా మా నాన్నకి అడగడానికి అయ్యే వీలుండేది కాదు. సో నేను ఎలాగైనా కష్టపడి చదవాలి అనే దీని మీద నేను చదివి సాధించాను ఇది. ఈరోజు బుడుమూరు రమణమూర్తి గోవిందమ్మ ఏకైక పుత్రుడు ఉదయ్ కిరణ్ రాష్ట్రంలో 164 మోడల్ స్కూల్లో ఉప్పాడ ఎంకంపేట మోడల్ స్కూల్లో 600 మార్కులకు గాను 593 మార్కులు తెచ్చుకొని ప్రథమ స్థానంలో నిలవడం అనేది మా గ్రామానికి, మా మండలానికి, మా జిల్లాకి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినందుకు మా గ్రామం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని ఖర్చు పెట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు ఉండి రమణమూర్తి మహేష్ గారు ఓవీపేట మోడల్ స్కూల్లో ఆయనకి డబ్బుండి ధనముండి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత కూడా ఉన్నాయి. ఆ పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని తపంతో హార్నెస్లు కృషి చేసి ఈరోజు రాష్ట్ర ర్యాంక్ రావడం అనేది, అలాగే ఈ షైనింగ్ స్టార్ అవార్డు పొందడం అనేది మా గ్రామానికి, అతనికి, ఆ కుటుంబానికి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ఫిన్లాండ్ ఎలాగైతే విద్యా బోధనలో ప్రథమ స్థానంలో ఉందో, ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని దానికి నిదర్శనంగా మా ఉదయకరణ ఆదర్శంగా తీసుకొని ఇతర ఉపాధ్యాయులు, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయిడ్ పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసి ప్రభుత్వ తాలూకా విద్యా బోధనని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్లో కూడా బుడుమూరు ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి 593 మార్క్స్ సాధించి స్టేట్లో నంబర్ 1గా నిలిచాడండి మోడల్ స్కూల్ కేటగిరీలో. చాలా సంతోషంగా ఉంది 2 అవార్డ్స్ మాకు రావడం. దాంతోపాటు ఈ సంవత్సరం మాకు ఎన్ఎంఎంఎస్లో కూడా 4 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారండి. రీసెంట్గానే లిస్టు రిలీజ్ అయింది. అంటే స్కూల్ చాలా ప్రగతి సాధిస్తుంది. దీనికి కారణమైన మా ఉపాధ్యాయ సిబ్బంది అంతా, మా స్టూడెంట్స్ అందరు కూడాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఇంకా భవిష్యత్తులో మేము చాలా విజయాలు సాధించి ఈ స్కూల్కి, ఈ విలేజ్కి, తర్వాత మన జిల్లాకి మంచి పేరు తెచ్చి పెడతామనేసి మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. నా పేరు బి స్వరూప. నేను 9వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతికి వస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లో నేను ఈ స్కూల్కి రావాలంటే చాలా భయం వేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయుని చూసి చాలా ఆనందపడ్డాను. ఇక్కడ చాలా బాగా టీచ్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఉదయ్ కిరణ్ అన్నయ్యని మేము మోటివేషన్గా తీసుకొని ఆ అన్నయ్యలాగే ఈసారి కూడా మేము 10th పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ పాస్ అయ్యి మా ప్రిన్సిపల్ సార్కి మంచి పేరు తెస్తాం. 10th క్లాస్ నుంచి బుడుమూరు ఉదయ్ కిరణ్ 593 మార్కులతోటి స్టేట్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకురావడం జరిగింది. మా పాఠశాలకి ఈ 3వ సంవత్సరం వరుసగా అవార్డులు రావడం జరిగిందండి. లోగడ ఇంటర్మీడియట్లోని లహరి అనే అమ్మాయికి స్టేట్ అవార్డు వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్లోని ఈ ఏడాది కూడా స్టేట్ అవార్డు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు బుడుమూరు ఉదయ్ కిరణ్ 593 మార్కులతోటి స్టేట్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. బుడుమూరు ఉదయ్ కిరణ్ గవర్నమెంట్ విద్యా సంస్థలో చదివి మంచి పర్ఫార్మెన్స్ తీసుకురావడంలోని ఇక్కడ ఉన్న టీచర్స్, అలాగే మా ప్రిన్సిపల్ గారి ప్రణాళికాబద్ధమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదివి కూడా కార్పొరేట్ స్థాయితోటి విపరీతంగా పోటీ పడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి విద్యార్థులు ఈ బ్యాక్వర్డ్ మండలాల్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.